ఏబి ఈక్వలెంట్ టు 8 సెంటీమీటర్లు రైట్, అండ్ సిడి ఈక్వలెంట్ టు 6 సెంటీమీటర్లు. ఈ రెండు కూడా రైట్ సమాంతర వృత్తాజ్యాలు. సమాంతర వృత్తాజ్యాలు ఏమన్నా అన్నాడా సార్ ఇక్కడ? ఆన్ ది సేమ్ సైడ్ అన్నాడు. ఆన్ ది సేమ్ సైడ్. ఇదేమో ఒక వృత్తాజ్య కొంచెము, దాని యొక్క వృత్తాజ్య లెంత్ ఎక్కువ, ఇది కొంచెము దానిది తక్కువ. ఏబి ఈక్వలెంట్ టు 8. ఇదేమో వృత్తం యొక్క కేంద్రము, ఇదేమో వృత్తం యొక్క కేంద్రము, వృత్తం యొక్క కేంద్రము. ఇదేమో దాని వ్యాసము, ఇదేమో దాని వ్యాసము. దూరం ఎంత అన్నాడు సార్? డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ రైట్ 1 అన్నాడు. సో ఇక్కడ ఏబి ఈక్వలెంట్ టు 4. ఇక్కడ నేను చేస్తే ఇది పర్పెండిక్యులర్ అయింది. పర్పెండిక్యులర్ అవుతే ఇది 4, ఇది 4, ఇది 3, ఇది 3, ఇది 3, ఇది 3. ఆర్ ఇక్కడ కింద 3 పెడతాను. ఆర్ యు ఆల్ విత్ మీ? మీకు ఎందుకు 3 పెడుతున్నానో మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఇక్కడ 4 పెడుతున్నాను. ఆర్ డయాగ్రామ్ మళ్ళీ గీస్తున్నాను. సో దట్ ఈ క్వశ్చన్ని మనము ఆన్సర్ ఆప్షన్ నుంచి చాలా ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఆన్సర్ ఆప్షన్ నుంచి చాలా ఈజీగా మనం సాల్వ్ చేయవచ్చు. 2 వృత్తాజ్యాలు ఉన్నాయి. ఇక్కడ ఒక వృత్తాజ్య, ఇక్కడ ఒక వృత్తాజ్య. ఇదేమో దాని యొక్క కేంద్రము రైట్. దాని తర్వాత ఇది రైట్. ఇక్కడ నాకు ఎంత ఇచ్చాడు? 6 అంటే 3, 3. ఇదేమో 4, 4 అంటే ఇదేమవుతుంది సార్? ఇది మొత్తము కూడా 5 కాబట్టి ఇది 3, ఇది మొత్తము 4. ఈ మొత్తము మధ్యలో మొత్తము దూరం ఎంత? 4. ఇదేమో 3. 4 మైనస్ 3 ఎంత? 1. అప్పుడు ఎప్పుడు అనుకుంటే నాకు ఇది వచ్చింది? 3, 4, 5. వ్యాసం ఏమనుకుంటే నాకు రైట్ వ్యాసము 10 ఆర్ వ్యాసార్థము 5. ఆన్సర్ ఎంత? 5. ఆపోజిట్ ఆఫ్ ది సెంటర్ అన్నాడు. అంటే సెంటర్కి 2 వైపులా పైన 1 కింద 1 ఉంటుంది, పైన 1 కింద 1 అని ఉంటుంది. మిగతా డయాగ్రామ్ మీరు చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. పైన ఏబి అనే వృత్తాజ్యం ఉంటుంది, కింద సిడి అనే వృత్తాజ్యం ఉంటుంది. ఓకే, ఇదేమో కేంద్రము. ఏమేమి ఇచ్చాడు చూద్దాం సార్. ఏబి అండ్ సిడి are 2 parallel chords lying on the opposite of the center. Distance between them is 17. ఈ రెండిటి మధ్యలో గ్యాప్ 17 ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ఏబి అండ్ సిడిఆర్ 10 and 24. ఒకటేమో 10 అన్నాడు, అంటే ఇది 5, ఇది 5. ఇదేమో 12 అన్నాడు, ఇది 12, ఇది 12. ఇదేమో రైట్ వ్యాసార్థం అవుతుంది, ఇదేమో వ్యాసార్థం అవుతుంది. పైథాగోరియన్ ట్రిప్లెట్స్ 5, 12 తోటి ఏంటి సార్? 5, 12, 13. 5, 12, 13. ఇది ఎలా వచ్చింది? 13 square is equivalent to 5 square plus 12 square. 13 square is equivalent to 5 square plus 12 square. సో కాబట్టి ఇది 5 అయింది. ఇదేమో కర్ణం కాబట్టి ఇక్కడ 13 ఉంటుంది, ఇక్కడేమో 12 ఉంటుంది. ఇదేమో 12, ఇది కర్ణం కాబట్టి అత్యధిక వాల్యూ 13 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దూరం ఎంత వచ్చింది నాకు? 17 వచ్చింది. క్వశ్చన్లో ఎంత అన్నాడు దూరము? 17 అన్నాడు. క్వశ్చన్లో ఎంత అన్నాడు దూరము? 17 అన్నాడు. నాకు వ్యాసార్థం ఎంత సార్? 13. చూడంగానే నాకు అది ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్ అని తెలిసిపోయింది. చూడంగానే నాకు అది పైథాగోరియన్ ట్రిప్లెట్ అని తెలిసిపోయింది.